హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కల్కంటీస్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు మీకు నేను చదువుకున్న స్కూల్ని చూపిస్తాను. ఇంపార్ట్ స్కూల్కి చాలా చరిత్రనే ఉంది. ఇక్కడ మా డాడీ వాళ్ళు, మా పెద్దనాన్నలు, మేము, మా అక్క వాళ్ళు అందరూ ఇక్కడే చదువుకున్నాం. అయితే ఇప్పుడు మా స్కూల్ అనేది 65th యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుపుకుంటుంది. స్కూల్లో ఆ చెట్ల కింద సరదా కూర్చొని ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటా అలాగ మా స్కూల్లో పెద్ద మర్రి చెట్టు అనేది ఉంటుంది. అక్కడ అందరూ భోజనం చేసేవాళ్ళం చక్కగా కూర్చొని. ఆ రోజులే బాగుండి ఈ రోజుల కన్నా. అలాగే మా ఆఫీస్ రూమ్, ఇక్కడ మా హెచ్ఎం గారు ఉంటారు. హెచ్ఎం గారి రూమ్ పక్కనే లేడీస్ స్టాఫ్ రూమ్ ఉండేది. అక్కడ మా టీచర్లు అందరూ ఉండేవాళ్ళు. నాకు ఇష్టమైన టీచర్ అంటే ఎవరైనా ఉన్నారంటే కిరణ్మయ్య టీచర్ గారు. మ్యాథ్స్ చెప్పేవాళ్ళు, బాగా చెప్పేవాళ్ళు. చూడండి మా స్కూల్ని ఎలా చేస్తారు. ఏంటో ఈ స్కూల్ ఏంటో, మేము ఉన్నప్పుడు ఎంత బాగుండేదో. అంతా ఏదేదో చేస్తారు. అన్ని కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి స్కూల్ మొత్తం. మేము ఉన్నప్పుడు ఇదంతా పల్లంగా ఉండేది. వర్షం పడితే నీళ్ళు వచ్చి. ఇది స్టాఫ్ రూమ్ అంట. మేము ఉన్నప్పుడు క్లాస్ రూమ్. ఇది జాంకాయ చెట్టు ఉండేది. జాంకాయ చెట్టుని కూడా తీస్తారు ఎవరో. తెలుసు. వాటర్ పైప్స్ లేవు, అన్నీ బీకేశారు. ఏముండవు. స్కూల్ మొత్తం ఏదో రకంగా చేస్తారు. మా స్కూల్ ప్లే గ్రౌండ్. అసలు గ్రౌండ్ రావాలంటే మాకు భయం వేసేది. ఆ గ్రౌండ్ చుట్టూరు వేయించేవాళ్ళు రౌండ్స్ అనేవి. ఇంకా క్లాస్ రూమ్స్, ఇవన్నీ క్లాస్ రూమ్స్. అప్పుడు మేము ఉన్నప్పుడు 10th వాళ్ళు, 9th వాళ్ళు, 7th వాళ్ళు అందరు ఇక్కడే ఉండేవాళ్ళు. మా 6th క్లాస్ రూమ్ ఆ చివరిది. అసలు స్కూల్ అంటేనే మెమరీస్. ఆ గ్రౌండ్ చుట్టూ అసలు మాస్టర్ డ్రిల్ వస్తే ఎలా తప్పించుకోవాలా అని చెప్పేసి మేము క్లాస్ రూమ్లో వెనక్కి వెళ్ళి ఆడుకునేవాళ్ళం. మా డ్రిల్ సార్లు ఏమో పద్దాక రౌండ్లు వేయించేవాళ్ళు. ఇదేమో మర్రి చెట్టు కింద అన్నం తినేవాళ్ళు. అంటే వంట షెడ్ దగ్గర నుంచి పెట్టించుకొని వచ్చి ఇక్కడ తినేవాళ్ళు వచ్చి. ఇంకా మా స్కూల్ గ్రౌండ్ ఇవన్నీ కొత్తగా కట్టించారు. మేము ఉన్నప్పుడు ఏమీ లేవు. కానీ ఇప్పుడు స్ట్రెంత్ చాలా తగ్గిపోయింది. మేము ఉన్నప్పుడు ఆ గ్రౌండ్ నిండేది, ఈ గ్రౌండ్ నిండేది.